ఈశ్వరా నాకు అన్నీ కలిసి రావాలని అడగకూడదు. అన్నీ కలిసి రావాలని మీరు అడగడానికి, నీకు అన్నీ మీరు కోరుకున్నట్టు ఉంటే మీరు సంతోషించి సుఖమును పొందాలంటే మీరు చేసినదంతా పుణ్యమే అయి ఉండాలి. మీరు ఆలోచించండి. అంతా పుణ్యమే అయితే మీరు మనుష్య జన్మలోకి రారు, మీరు దేవతలు అయి ఉంటారు. అంతా పుణ్యమే అయితే దేవతలు అవుతారు. అంతా పాపమే అయితే తిరియక్కులు అవుతారు. పుణ్యము పాపము కూడా ఉంటే మనుష్యుడిగా వస్తారు. ఇవాళ ఏడిస్తే రేపు నవ్వుతారు. చీకటి ఉంటే వెన్నెలు ఉంటుంది, ఎత్తుంటే పల్లం ఉంటుంది. కాబట్టి ఓ కష్టం వచ్చింది, ఓ ఈశ్వర ఉదారుడవు, నా పాపం తీసేస్తున్నావు, కానీ తండ్రి నీ పాదములను పట్టుకోవడంలో వైక్లభ్యం రాకుండా చూడు. ఇది మీరు అడగగలిగారనుకోండి, మనుష్య జన్మ యొక్క సార్థకతని పొందినట్టు. ఇది మనుష్య జన్మ యొక్క సార్థకత. ఈశ్వరా నాకు అన్నీ కలిసి రావాలని అడగకూడదు. అన్నీ కలిసి రావాలని మీరు అడగడానికి, నీకు అన్నీ మీరు కోరుకున్నట్టు ఉంటే మీరు సంతోషించి సుఖమును పొందాలంటే మీరు చేసినదంతా పుణ్యమే అయి ఉండాలి. మీరు ఆలోచించండి. అంతా పుణ్యమే అయితే మీరు మనుష్య జన్మలోకి రారు, మీరు దేవతలు అయి ఉంటారు. అంతా పుణ్యమే అయితే దేవతలు అవుతారు. అంతా పాపమే అయితే తిరియక్కులు అవుతారు. పుణ్యము పాపము కూడా ఉంటే మనుష్యుడిగా వస్తారు. ఇవాళ ఏడిస్తే రేపు నవ్వుతారు. చీకటి ఉంటే వెన్నెలు ఉంటుంది, ఎత్తుంటే పల్లం ఉంటుంది. కాబట్టి ఓ కష్టం వచ్చింది, ఓ ఈశ్వర ఉదారుడవు, నా పాపం తీసేస్తున్నావు, కానీ తండ్రి నీ పాదములను పట్టుకోవడంలో వైక్లభ్యం రాకుండా చూడు. ఇది మీరు అడగగలిగారనుకోండి, మనుష్య జన్మ యొక్క సార్థకతని పొందినట్టు. ఇది మనుష్య జన్మ యొక్క సార్థకత.